चन्द्रमौलिरबल अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు అమ్మవారు మనకి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. మరి ఈ రోజు అభిరుచి కూడా స్పెషల్ గా రెడీ అయిపోయింది. ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఒక్కళ్లే కాదు, సర్ప్రైజింగ్ గెస్ట్లు కూడా ఉన్నారు. అయితే ఇవాళ మన గెస్ట్లు ఎవరు, ఆ గెస్ట్లు చెప్పే కబుర్లు ఏంటి, చేసే వంటలేంటి, మరి ఇవన్నీ చూడాలి అంటే లేట్ చేయకుండా ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే సావిత్రి సీరియల్లో సావిత్రి పాత్రలో మనల్ని అందరినీ ఎంతగానో అలరిస్తున్న పల్లవి ఇవాళ మన స్పెషల్ గెస్ట్. సో పల్లవికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పల్లవి, వెల్కమ్. హాయ్ హాయ్, హ్యాపీ దసరా. థ్యాంక్స్ లాట్ విషులు. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు అభిరుచి పల్లవి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఓకే, సో పల్లవి, యా నైస్. సో చక్కగా ఫెస్టివల్ ఇదంతా మీలో కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దసరాకి సంబంధించి ఎనీథింగ్ స్పెషల్ ఉందా మీ లైఫ్లో? ఎస్, యాక్చువల్లీ మాకు షూటింగ్ అంటేనే సెకండ్ ఫ్యామిలీ. ఓకే, సో వాళ్ళందరితో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి కూడా హాలిడేస్ కావాలి కాబట్టి అవును, వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. సో మా ఊర్లో వెళ్ళిన తర్వాత మా కజిన్స్ తో పాటు ఫ్రెండ్స్ తో పాటు అందరితో కలిసి ఇట్స్ జస్ట్ లైక్ సెలబ్రేషన్ విత్ ఫ్యామిలీ విత్ లైట్స్ ఆల్సో. ఓకే, సో ఈ లైట్స్ కాకుండా ఆ లైట్స్ దీపంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఆల్ టుగెదర్. సో మంచి మంచి వంటలు కూడా చేస్తానని చెప్పేసింది పల్లవి, కాబట్టి మనకి ఈ రోజు కూడా మంచి మంచి వంటలు చేసేస్తుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో మన షెఫ్ రాజు గారు కూడా ఉన్నారు, సో ఆయన కూడా పిలిచేద్దాము. వెల్కమ్ రాజు గారు. హాయ్ రాజు గారు. హలో అండి. సో విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ అండి. విష్ యు ద సేమ్. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఓకే, సో మరి మేమందరం రెడీగా ఉన్నామండి, చక్కగా బోల్డని కబుర్లు చెప్పుకోవడానికి, మంచి మంచి వంటలు చేయడానికి. అండ్ పల్లవి, లైక్ అంటే ఫెస్టివల్ అనగానే మనకి కొన్ని స్పెషల్ వంటలు అలా ఉంటాయి కదా. సో అలా ఏం లేదు, మీకు చక్కగా నచ్చింది ఏదైనా కూడా ఈరోజు మీరు చేసి చూపించవచ్చు. ఎందుకంటే స్పెషల్ అకేషన్ కాబట్టి, దసరా కాబట్టి. సో మనకి ఎలా ఉంటాయంటే 4 సెగ్మెంట్స్ ఉంటాయి. సో అంటే 3 సెగ్మెంట్స్ యాక్చువల్ గా. సో కాకపోతే 4 వంటలు. సో ఫస్ట్ ఏంటంటే వంటలు పిండి వంటలు అని చెప్పేసి ఇది మెయిన్ కోర్స్ సెగ్మెంట్ అనమాట. సో దీంట్లో అయితే రైస్ ఐటమ్ కానీ లేకపోతే కర్రీ టైప్ లో కానీ ఏదైనా చేయొచ్చు. సో మీరు స్పెషల్ గెస్ట్ కాబట్టి ఫస్ట్ ఈ రోజు వంట చేసే అవకాశం మనము పల్లవికి ఇచ్చేద్దాము. థ్యాంక్ యూ. సో ఏదైనా ఒక మంచి రెసిపీ, చక్కగా మీకు తెలిసిన ఒక మంచి వెరైటీ వంట ఈ రోజు మాకు చేసి చూపించాలన్నమాట. షూర్. సో యువర్ చాయిస్ కాబట్టి మీ ఇష్టం. చెప్పేనా? ప్రిపేర్డా? yes of course. మన ప్రోగ్రామ్ కి వస్తున్నారంటేనే కాస్త ప్రిపేర్ అయిపోయి వస్తున్నారు. లేదు, అలా చెప్పాలంటే కుకింగ్ ఇస్ మై ప్యాషన్. తినడం కంటే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అవునా? సూపర్. అయితే ఈ రోజు మాకు మంచి డిష్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పల్లవి, మరి ఏం చేస్తారు ఈ రోజు మాకు? ఈ రోజు చనా సాఫ్రన్ రైస్ చేస్తున్నాను. చనా సాఫ్రన్ రైస్. వావ్, సో రిచ్ డిష్ అన్నమాట. ఓకే, సో మరి వంటలు పిండి వంటలు చనా సాఫ్రన్ రైస్. చనా సాఫ్రాన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చనా సాఫ్రాన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పాలు 1/2 కప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీ. సో ఫస్ట్ కర్డ్. గరం మసాలా, ఓకే. కసూరి మేతి, సాల్ట్. ఓకే, సో జస్ట్ ఈ కర్డ్ వరకు.
కొత్తిమీర, ఓకే, పుదీనా. సో ఇప్పుడు హాఫ్ వేసుకుంటున్నాను ఇక్కడ అండ్ హాఫ్ ఫర్ డెకరేషన్. ఓ, సో ఫైనల్ గా ఉడికించిన కాబూలి శనగలు. నాకంత తెలుగు రాదు. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. యా అయినా కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అవునా? థ్యాంక్ యూ. సో అంటే మీ మదర్ టంగ్ కన్నడ కదా? అవును. లైక్ బెంగళూరు ఆర్ ఎనీ అదర్ ప్లేస్? బెంగళూరు, ప్రాపర్ బెంగళూరు. సో దీని ఏంటి కాసేపు మనం పక్కన ఉంచేద్దామా? ఇది మ్యారినేట్ అవ్వాలి కాసేపు. ఓకే, పక్కన పెట్టేద్దాం. సో కొంచెం ఆ శనగలకి ఆ ఫ్లేవర్స్ అన్ని పడితే మనము నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. సరే, దానికి కొంచెం టైం ఇద్దాము. ఈలోగా మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. బాదం పొట్టు ఈజీగా రావాలి అంటే ముందుగా బాదం పప్పుని 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టి ఆ తరువాత పొట్టు తీసినట్లయితే పొట్టు ఈజీగా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో పల్లవి, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎస్. మీరు డైట్ కాన్షియసా? నేను అస్సలు కాదు. అవునా? జస్ట్ లైక్ మీ, సేమ్ పించ్. సేమ్ పించ్ వేసేయండి. మనకి ఎంత వేయగలంటే వేసేయండి. అట్లా అని ఎంత అంటే అంత వేసుకోకూడదు, మన రైస్ కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే, సో ఇవేంటి మసాలా దినుసులు? ఓకే, హోల్ గరం మసాలా. ఎస్. ఎలైచి, సో లవంగం, షాజీరా. యా. ఇది జింజర్ అండ్ పచ్చిమిర్చి. ఓకే, సో అల్లం పచ్చిమిర్చి పేస్ట్. మీరు ఆ పక్క నుంచి అలా కదుపుతుండండి, నేను దీన్ని ఇలా పట్టుకుంటాను. యా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫ్రై అయిపోగానే ఇంటూ యాడ్ దిస్ మ్యారినేట్ చెన్నా. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసుకుంది కాబట్టి మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కదా. పేర్లో ఉన్నట్టే సాఫ్రన్. సాఫ్రన్. ఓ, సాఫ్రన్ చనా కదా మనకి. సో మిల్క్ లో ఆల్రెడీ కొంచెం వేడిగా ఉండాలి మిల్క్, అప్పుడు కలర్ బాగా వస్తుంది సో అన్నమాట. కలర్ వస్తుంది, అది కూడా మనకి ఆ టేస్ట్ కూడా కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుంది. సాఫ్రన్ కలర్. ఫుడ్ లవర్ ఎవరు, మీరా మీ హస్బెండ్? యు ఆర్ మ్యారీడ్ కదా? ఎస్, ఐ మ్యారీడ్. సో ఎవరికి బాగా అంటే వెరైటీస్ అవి ఎక్కువ ఇష్టం? నాకు కుకింగ్ చేయడం ఇష్టం, ఆయనకి వెరైటీ ఫుడ్ తినడం ఇష్టం. సో అలా మ్యాచ్ అయింది అనమాట. మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ కూడా వచ్చింది. రైస్. సో బాస్మతి బియ్యం ముందే చక్కగా మనం పొడి పొడిలాడేలాగా ఉడికించేసి పెట్టుకుంటే మనకి రైస్ ఐటమ్స్ కి బాగుంటుంది. ఇది మిక్స్ చేయడానికి ఇలా ఉంటే చక్కగా ఉంటుంది. ఈ వేళ్ళు ఎంత బాగున్నాయో పల్లవి. థ్యాంక్ యూ. చాలా డెలికేట్ గా. ఇప్పుడు ఐ జస్ట్ యాడ్ సాల్ట్. ఓకే, సో కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాం కదా, దీనికి సరిపడా. సో లాస్ట్ ఇంకా ఫైనల్ టచ్ ఉందా? ఎస్ ఎస్ ఎస్, గరం మసాలా. ఓ, ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొంచెం వేసాం. యా. సో అండ్ ఆల్రెడీ మనము మసాలా దినుసులు కూడా యాడ్ చేసాము. సో కాబట్టి చూసి ఫైనల్ గా యాడ్ చేసేసుకో. తీసేసుకుందామా? ఎస్, దిస్ ఇస్ రెడీ. ఓకే, ఫైనల్ టచ్ పుదీనా అన్నమాట. ఎస్. ఓకే, వావ్. చెన్నా సాఫ్రన్ రైస్ రెడీ. చాలా మంచి ఘుమఘుమలు ఆడిపోతుంది రైస్ యాక్చువల్ గా. వావ్, చూసారు కదండి, చక్కగా పల్లవి రెడీ చేసిన రైస్ రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఓకే, సో తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చన్నా సాఫ్రాన్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, కసూరి మేతి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన కాబూలి శనగలు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు,
దీంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న కాబూలీ శనగల మిశ్రమం వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన కుంకుమ పువ్వు, అన్నం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చనా సాఫ్రాన్ రైస్ రెడీ. చనా సాఫ్రాన్ రైస్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చీజ్ గట్టిపడకుండా అలాగే దాని కలర్ మారకుండా ఉండాలి అంటే చీజ్ అంచుల్ని మజ్జిగతో తడుపుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే చీజ్ ఫ్రెష్గా ఉంటుంది. సో పల్లవి మరి చక్కగా మంచి టేస్టీ రైస్ ఐటమ్ ప్రిపేర్ చేసేసారు కాబట్టి ఇప్పుడు రాజు గారు వచ్చారు, ఇంకొక మంచి టేస్టీ డిష్ మనకి చేసి చూపిస్తారు. సో ఈ రోజు మీరు మాకు స్పెషల్ గెస్ట్ కాబట్టి మీరు చక్కగా మీకు ఏది కావాలంటే అది అడగొచ్చు, రాజు గారు వచ్చేసిస్తారు. చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది స్వీట్ అండ్ స్నాక్స్ అనమాట ఈ సెగ్మెంట్. సో అయితే స్వీట్ కానీ సంథింగ్ స్నాక్ కైండ్ ఏదైనా కూడా ఎనీథింగ్. సో మీ చాయిస్ ప్రకారం చేస్తారు. సరే, ఈ రోజు ఎలాగో పండగ కాబట్టి ఇందాక నాకు నచ్చిన డిష్ ని ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంగా ఏది పెట్టాలో ఆయన ప్రిపేర్ చేస్తే ఐ విల్ లెర్న్ అనమాట. సో అమ్మవారికి నైవేద్యం పెట్టే విధంగా ఉండాలి. సో రాజుగారు పాపం తన కోసం కాకుండా అమ్మవారి కోసం ఆలోచించి అమ్మవారి కోసం ఒక మంచి నైవేద్యం రెడీ చేయమంటుంది. సో దద్దోజనం చేద్దాం. దద్దోజనం సింపుల్ గా దద్దోజనమేనా? రైస్ తో కాదు, సేమియాతో చేద్దాం. సేమియా దద్దోజనమా? ఓకే, మరి సేమియా దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో ఇప్పుడు సేమియా ఉడికి చేసుకోండి. చాలండి. సో దీంట్లో సేమియా, రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఓకే, సో కాబట్టి మనం ముందు వేయించుకోక్కర్లేదు. అక్కర్లేదండి. ఇక్కడ దద్దోజనం కావాల్సింది మనం ఇక్కడ రెడీ చేసేసుకున్నాం. ఓకే, సో పెరుగు, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఓకే, సన్నగా తరిగిన అల్లం, సో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఓకే, సో దీంట్లో ఇది కొంచెం బాయిల్ అయితే మనం ఇది దీంట్లో యాడ్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటాం. సో తర్వాత పోపు పెట్టేస్తాం. సో అయితే ఇప్పుడు మనకి కొంచెం సేమియా అనేది బాయిల్ అవ్వాలి, కొంచెం బాయిల్ కావాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. శనగపిండిలో పెరుగు కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి 20 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసినట్లయితే మీ స్కాల్ప్ ఫ్రెష్గా హెల్తీగా ఉంటుంది. చూద్దామా రాజు గారు? ఓకే, రెడీ. ఓకేనా, ట్రైన్ చేసుకుందాం. సో ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ కదా. ఎప్పుడైనా షూటింగ్ నుంచి లేట్ అయినా మీ ఆయన అడిగినప్పుడు ఇలాంటివి చేసి పెట్టవచ్చు ఇన్నోవేటివ్గా. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం చల్లగా కావడానికి. ఓకే, సో ఇది ఇక్కడ దీంట్లో మనం యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. వెరైటీగా ఉంది కదా. ఐ మీన్ సేమియా అనగానే ఎప్పుడు మనము స్వీట్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటాము. కొద్దిగా వాటర్. ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో పోపు నెయ్యితో పెట్టినాం. సో రాజు గారు కూడా నెయ్యి వాడుతున్నారు. ఓకే, సో దీంట్లో ఎండుమిరపకాయలు. సో పల్లవి ఎలా యాక్టింగ్ లోకి వచ్చినట్టు? కుకింగ్ షో వల్లే. అవునా? ఎస్, అది కూడా అభిరుచి షోలోనే, కానీ ఇక్కడ కాదు, బెంగళూరులో.
ఓ సో నేను వేస్తున్నారా రాజు గారు? ఒక్క నిమిషం. మిరియాలు. మిరియాలు మీరు మొత్తం వేసేయండి, మేము కొంచెం మాట్లాడుకుంటాం. ఓకే. సో పోపు పోపు దినుసులు. దినుసులు. సో అక్కడ బెంగళూరులో అభిరుచి షోకి వెళ్ళారా? ఒక్క నిమిషం, మిగతా విషయాలు పోపు తర్వాత తెలుసుకుందాం. వేయండి రాజు గారు. ఓకే, కరివేపాకు కట్టేద్దామా? కట్టేసేయచ్చు. ఓకే, సో రెడీ. సో ఇప్పుడు ఇది అందులో మిక్స్ చేసేసుకోవటం. అంతేనండి. ఓకే. సో అలా చెప్పిన తర్వాత ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ ఛానల్ నుంచే ఫోన్ వచ్చింది, మీరు బాగా కుక్ చేస్తారంట కదా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీలైతే ఒక రోజు రండి షూటింగ్ అంటే. అప్పుడు చెప్పాను నాకు భయం అండి, నేను రాలేను అంటే. సెడ్ మా టీమ్ ఎవరు అలా కాదండి, విల్ జస్ట్ బీ ఫ్రెండ్లీ విత్ యూ అంటే. తర్వాత వెళ్ళి తొందరగా అన్ని నేర్చుకుని చేసేస్తే ఇలా మీకు ఫస్ట్ డిష్ ఇచ్చాను కదా, అలా చేయగానే మీకు ఇచ్చి ఇటు తిరిగాను అనమాట. నెక్స్ట్ రెసిపీకి అది కావాలి ఇది కావాలి చెప్పుకుంటున్నాను, ఇటు తిరిగి చూసేసరికి ప్లేట్లో ఖాళీ ఖాళీ. నాకు అసలు టేస్ట్ కి కూడా దొరకలేదు. అయ్యయ్యో, సో బ్యాడ్. ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అది రెడీయా? బౌల్ ఇస్తారా? సో రెడీయా రాజు గారు? రెడీ. కొంచెం కొత్తిమీర. ఓకే, సేమియా దద్దోజనం రెడీ. వావ్, చూడడానికి చాలా బాగుంది. మంచి పోపు స్మెల్ కూడా బాగా వస్తుంది. సో పల్లవి, ఇంకో విషయం ఏంటంటే రాజు గారు చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు. రియలీ. సో చాలా రాజుగారి కార్వింగ్స్ కి బోల్డ్ అంటే బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ అన్నమాట. ఇప్పుడు నవరాత్రులకు ఏం చేస్తున్నామంటే, అంటే నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి వాటర్ మెలన్ మీద ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కార్వింగ్ చేస్తున్నారు. సో ఈ రోజు ఇంకా లాస్ట్ డే కదా, సో మెయిన్ పండగ. సో ఈ రోజు కూడా వాటర్ మెలన్ మీద మనకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ వేసి చూపిస్తారు రాజు గారు. ఓకే ఓకే. సో వాటర్ మెలన్ సో పీల్ చేసి పెట్టేశాను. సో ఈరోజు కొంచెం స్పెషల్ కాబట్టి రోజ్ ఫ్లవర్ వేస్తాను. రోజ్. ఓకే. సో ఫస్ట్ పెద్ద రౌండ్ అండి. సో ఇది మెయిన్ ఫ్లవర్. ఓకే. ఓకే. సో పల్లవి, ఈటీవీలో అంటే డైరెక్ట్ సీరియల్ ఇప్పుడు చేస్తున్న సావిత్రియే కదా? అవును. సో ఎలా ఉంది? ఐ మీన్ ఈటీవీలో ఇది అవ్వటము అండ్ మన చౌదరి ఆయన ప్రొడక్షన్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఐ థాట్ లెట్ మీ టేక్ అ బ్రేక్ ఫర్ 4 to 5 months. బట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత చౌదరి గారు బెంగళూరుకి వచ్చి జస్ట్ కాల్ మీ అండ్ హీ టోల్డ్ వీ హ్యావ్ ఎ న్యూ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఎ నైస్ సబ్జెక్ట్, మీకు నచ్చితే చేయండి అంటే. ఐ సెడ్ సారీ సార్, ఐమ్ ఇన్ బెంగళూరు, ఐ కాంట్ కమ్ ఫర్ హైదరాబాద్ రైట్ నౌ అండి. సెడ్ నో ఐఎమ్ కమింగ్ టు బెంగళూరు, విల్ మీట్ దేర్ అన్నారు. మీటింగ్లో స్టోరీ చెప్పారు. స్టోరీ వాజ్ లైక్ వెరీ నైస్ అండ్ టోటలీ డిపెండెంట్ ఆన్ సావిత్రి. సో ఆ కాలంలో సావిత్రి ఎలా కష్టపడి ఫ్యామిలీ గురించి ఆలోచించి, భర్త గురించి ఆలోచించి ఎలా ఆవిడ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటారో, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ మోడర్న్ సావిత్రి, బట్ నాట్ ఇన్ లుక్ వైజ్, బిట్ ఆఫ్ అప్డేటెడ్ సావిత్రి అనొచ్చు. ఓకే. సో సైడ్ పెటల్స్ వేస్తున్నాను. సో సైడ్లో కొన్ని లీవ్స్ కూడా పెట్టేసేద్దాం. వావ్. ఓకే. ఓకే, చాలా చాలా బాగుంది. ఓకే అండి, మరి మంచి కార్వింగ్ తో పాటు మనకి దద్దోజనం కూడా రెడీగా ఉంది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తాము. ఈలోగా మనం తయారీ విధానం చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేసే విధానం. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక సేమియా వేసి ఉడికించాలి. ఒక బౌల్లో పెరుగు, కొత్తిమీర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా వేసి బాగా కలిపి పక్కనుంచాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, మిరియాలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ. సేమియా దద్దోజనం తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వలన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా హెల్దీగా కూడా ఉంటారు. సో
ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఓకే, మరి ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. సో పల్లవి, ఈ సెగ్మెంట్ ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తా, ఇది సర్ప్రైజ్ అనమాట. ఓకే. సో యాక్చువల్గా అంటే ఈ సెగ్మెంట్ లో ఏంటంటే మన బయట టీవీ చూస్తున్న ఆడియన్స్ లో అంటే వాళ్ళు పార్టిసిపెంట్స్ గా వస్తారు. SMS చేస్తే మేము ఇక్కడికి వాళ్ళని పిలుస్తాము. సో వాళ్ళు వచ్చి ఇద్దరు వస్తారు, ఇద్దరి మధ్య కాంపిటీషన్ అనమాట. సో సేమ్ ఇంగ్రీడియంట్ తో 2 వెరైటీ వంటలు చేస్తారు. సో ఈరోజు స్పెషల్ కాబట్టి, మనకి పండగ స్పెషల్ కాబట్టి, సో అండ్ పల్లవి ఇక్కడ ఉంది అండ్ రాజు గారు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరితో నేను వంటలు చేస్తాను అనమాట. ఓకే, మీ ఇద్దరికి కాంపిటీషన్. అయ్యయ్యో. సో ఇప్పుడు మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా? ఓకే. సో ఈరోజు పండగ కాబట్టి చాలా ఉన్నాయి. మిక్స్డ్ వెజిటేబుల్. ఎస్. సో ఇలా ఈ మిక్స్డ్ వెజిటబుల్స్తో మీ ఇద్దరు కూడా చక్కగా ఏమైనా చేయొచ్చు. రైస్ ఐటమ్స్, కర్రీస్, స్నాక్స్, అంతే. అంతేనా? ఆ స్వీట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఒకటి క్యారెట్ అయితే చేసుకోవచ్చు, మిగతా వాటితో ఎలా చేస్తాం? బాగుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. సో రాజు గారు మీరేమన్నా ఆలోచించారా? నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్తారా? సర్ప్రైజ్. ఓకే, సో ఫస్ట్ మనకి పల్లవి వంట చేసేస్తుందండి. మరి మిక్స్డ్ వెజ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఈరోజు పల్లవి ఏంటంటే మనకి చక్కగా పెరుగుతో మంచి మంచి వంటల్ని చేసి చూపిద్దామని ప్రిపేర్ అయిపోయింది. సో నైస్. అయినా కూడా ఇది వెరైటీగా ఉంది యాక్చువల్గా. ఎస్. సో ఫస్ట్ మనం ఏమైనా కలిపేసి పెట్టుకోవాలి. అవును, ఇది పిండితో ఒకసారి మిక్స్. శనగపిండి ఇంకా పెరుగు. ఓకే. సో నెక్స్ట్ శనగపిండి. అవును. ఇది ఒకసారి డిస్టర్బెన్స్ రాకుండా, ఐ మీన్ లమ్స్ రాకుండా ఓకే చక్కగా మిక్స్ చేసుకో. వేద్దామా వాటర్? చాలు. సో దిస్ ఇస్ రెడీ. ఓకే. నెక్స్ట్ స్టవ్ వెలిగించిన. సో ఆయిల్. యా. సో నెక్స్ట్ రెడ్ చిల్లీ. ఓకే. సో ఎండుమిరపకాయలు, అవును, పోపు దినుసులు ఆల్ టుగెదర్. ఓకే. సో పచ్చిమిరపకాయలు మన కారం తినేదాన్ని బట్టి, ఇది కూడా మనలాగే అల్లరి చేస్తుంది. చూసారా, కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు ఇది నాలాగా. ఓకే. ఇప్పుడు ఇంగువ. సో ఏం కన్నడలో చెప్పాను, ఇంగువ. పర్వాలేదు, దాని అంటే ఇంగు కలిసింది కదా. బాయిల్డ్ క్యారెట్. ఓకే. సో ఇప్పుడు ఇంకా మనము మిక్స్డ్ వెజిటబుల్స్ అనుకున్నాం కాబట్టి ఎస్, మనకి నచ్చిన కూరగాయలన్నీ వేసేసుకోవచ్చు. మాకు ఇమీడియట్ గా సర్ప్రైజ్ ఇచ్చారు కాబట్టి. యా. సో క్యారెట్, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, పొటాటో. సో ఇలాగా. సో నెక్స్ట్ కొద్దిగా పసుపు. సో ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాను. సో సరిపడా ఆ కర్డ్కి వెజిటబుల్స్కి. నైస్ నైస్. సో ఇప్పుడు మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ యా అండ్ శనగపిండి. సో కడి అంటే మనకు కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా ఉన్నాయా వేసేవి? లేదు, కొత్తిమీర ఉంది లాస్ట్లో. లాస్ట్లో ఆఫ్ చేసేనా? యా. సో ఫైనల్గా కొత్తిమీర. గ్రీన్. సో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. నైస్. వావ్.
చూసారు కదండి, చక్కగా చాలా కలర్ఫుల్ గా కడీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ కడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ లిప్స్ ఎర్రగా అందంగా కనిపించాలి అంటే ప్రతిరోజు మీ పెదాలకు పుదీనా రసాన్ని రాస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు ఎర్రగా అందంగా తయారవుతాయి. ఇప్పుడు మనకి పల్లవి చక్కగా మంచి వంట చేస్తుంది. వాట్ ఇందాక చేసింది నేను కదా. ఓ సారీ, మర్చిపోయాను. చూసావా, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అంటే నేను అంత ప్రొఫెషనల్ గా వంట చేశాను కదా, శభాష్. సో ఇప్పుడు పల్లవి, మరి రాజుగారు ఏరి ఎక్కడ? అంటే పల్లవి నీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ డేనా ఈ రోజు? ఈరోజు సర్ప్రైజ్ డే. ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు ఈ రోజు. ఓ ఓకే, డబుల్ ధమాకా. స్పెషల్ గెస్ట్లు వచ్చి వాళ్ళు ఏం చేస్తారని వెయిటింగ్. Yes. సో ఇందుకు ఎవరో చెప్పనా? సో లక్ష్మీదేవికి ఓ లెక్కుంది మూవీ నుంచి నవీన్ చంద్ర అండ్ లావణ్య త్రిపాఠి రాబోతున్నారండి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్లీజ్ వెల్కమ్. హాయ్. హాయ్. హ్యాపీ దసరా ఇద్దరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. పెట్టేస్తాం. సో ఒకసారి మా ఆడియన్స్ అందరికీ కూడా మీరు చక్కగా విషెస్ చెప్పేస్తే. మీ అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి లెక్కుంది టీం నుంచి విజయదశమి శుభాకాంక్షలు. ఇద్దరు చెప్పేసినట్టేనా? మీ అందరికీ దసరాకి శుభాకాంక్షలు. సో పల్లవి సర్ప్రైజ్ వీళ్ళిద్దరే అన్నమాట. సో ఆల్రెడీ పల్లవి సర్ప్రైజ్డ్. సో చక్కగా అందరం ఇంకా రెడీగా ఉన్నాము. కొంచెంసేపు వీళ్ళిద్దరితో మాట్లాడదాము. సో దసరా అంటే ఏంటి మీకు స్పెషల్ గా గుర్తొచ్చేది? నాకంటే ఆయుధ పూజ అండి. ఆయుధ పూజ. ఆయుధ పూజ, కార్లు, బైక్స్, కత్తులు, ఇంకా కటార్లు. అబ్బాయిలంటే ఇవే. ఎంతసేపటికి కార్లు, బైక్లు, కత్తులు, కటార్లు అవే. సో లావణ్య మీకు? చాలా సొఫిస్టికేటెడ్ గా ఓన్లీ పూజ పార్ట్, ఓన్లీ పూజ, బ్రాహ్మణ మై లాగే ఓన్లీ దట్ వన్. అంతే అంతే. సో ఈ రోజు కూడా దసరా స్పెషల్ కాబట్టి ఆడియన్స్ అందరూ వెయిటింగ్ అన్నమాట. అంటే మాది పర్టికులర్ గా కుక్కరీ షో కాబట్టి నేను ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ చేసేసాను. సో మీ ఇద్దరు వచ్చి మంచి వంటలు చేసేస్తారని చెప్పి. మంచి వంట, నాకు వంటలు రావండి. సో మీకు వంట వచ్చా? అవును. సో అయితే మీరు ఇద్దరు కలిపి ఒకటి చేస్తే సరిపోతుంది. ఇద్దరు కలప పాడైపోతుంది, మీరు తినలేరు. తను వంట చేస్తుంది. గైడర్. మీరు నాతో కాంపిటీషన్ కి వచ్చారు ఇప్పుడు ఇక్కడ. ఇది కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే ఊరికే చేయమంటే కాంపిటీషన్ చూసారా, కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఇది. గిఫ్ట్ ఏంటి? ఐ మీన్ ప్రైజ్. మీకు ఏం కావాలంటే అది. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, మా బ్రాండ్స్ ఇవన్నీ అనమాట. ఇదిగో కత్తులు, కటార్లు. అది నాది. నా కార్ తాళాలు ఒకరు పట్టుకుపోయారు, నా ఫోన్ ఒకరు పట్టుకుపోయారు. ఓకే, మీకోసం సరే ఏం చేస్తాను, ఏదైనా అంటారుగా తీసుకెళ్తారా ఏమిటి? గెలిచినప్పుడు కదా. లావణ్య మంచి కుక్ అండి, ఓకేనా? ఇప్పుడే చెప్పింది. చెప్తేనే ఆవిడ ప్రిపేర్ అవుతారా? కాదు, మెక్సికన్, చైనీస్ ఏమో చెప్పింది. ఇప్పుడు అన్ని చేస్తాను. ఓన్లీ ఇండియన్ ఇండియన్ నాకు చాలా ఇష్టమా? పైగా బ్రాహ్మణ అమ్మాయి. అయ్యో, ఏముంది? వెజిటేరియన్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను అనమాట. అది నేను ఆల్రెడీ ఇచ్చేసాను. అవేంటంటే మిక్స్డ్ వెజిటేబుల్స్. సో తను మిక్స్డ్ వెజిటేబుల్స్ తో కర్రీ చేసింది. ఇప్పుడు మీరు కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్ తో ఏదైనా చేయొచ్చు, మీ చాయిస్. సో మీ ఇద్దరు బాగా ఆలోచిస్తారా ఏం చేయాలి? రెడీ అండి, మాకు స్ట్రాంగ్ కంటెంట్. మీరు ఎలా చెప్తారండి? వంట చేయాల్సిన ఆవిడ చెప్పాలి కదా. చాలా కాన్ఫిడెంట్ లావణ్య మీద, తను కుమ్మేస్తుంది అంతే. అవునా? లావణ్య షో మీద ఇంగ్రీడియంట్ నాకు షో మీద ఇంగ్రీడియంట్ చూపిస్తాం. ఎందుకు చూపించాం? పల్లవి చూపించండి. సో ఏం చేస్తారు? పకోడీ, మిక్స్ వెజ్ పకోడీ. ఓకే, సో మరి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మిక్స్డ్ వెజ్ పకోడీ చేయబోతున్నారు. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ వెజ్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, శనగపిండి అరకప్పు, బియ్యపిండి పావు కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన అల్లం 1 టీ స్పూన్. సో మనం స్టార్ట్ చేద్దామా? అవును. ఓకే, సో ఫస్ట్ we'll take this bowl because we have to mix
అంటే ముందు బౌల్ తీసుకోవాలి, ట్రాన్స్లేట్ చేస్తాం. And then we're going to mix the ingredient back to back. ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తాం ఒకటి తర్వాత ఒకటి. ముందుగా పొటాటో. సో ఉడకబెట్టుకున్న బంగాళదుంప. Yeah, it's almost like a బాయిల్డ్ one. పొటాటో. What do you call this? కాలీఫ్లవర్. Telugulo. తెలుగులో తెలుగు కాలిపు. కన్నడలో చెప్పు పల్లవి. హూకోసు అంటారు. హూకోసు. You know Kannada they call it hookosu. No, I didn't know. I'm learning. Thank you so much. So she's helping me. ఇది మిరపకాయలు. help change. మిరపకాయలు కాదు, beans. No, the beans. I love the colors. Nice. The carrot. And then now we'll mix. దీంట్లో అంతా Besan lo, What is this? ఇదేంటిది? శనగపిండి. బేసన్ అని చెప్పింది Besan. Telugu nago telidu. శనగపిండి. Okay. Oh, it's Hindi only. Chana means chana. యా చనా హిందీ అంటే శనగలు అని అంటాం మేము పిండి మీన్స్ తెలుగు. తెలుగులో. అది నాకు తెలుసు. తెలుసు. ఓకే. సో బియ్యం పిండి. ఇది కూడా చాలా మంచి. అన్నీ వంటొచ్చండి. మరి ఏమనుకున్నారు, సినిమా చేశారు ఏంటి, మీకు ఎప్పుడు ఏం చేసి పెట్టలేదా? బిల్డప్ ఇచ్చా అంతే. ఓ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండ్ అల్లం. ఓన్లీ మిర్చి అండ్ అద్రక్. జింజర్. యా and separate ga ginger. ఓకే. సో చాప్డ్ జింజర్. Chopped ginger. We can put all. You like ginger? మీకు ginger? మీ ఇద్దరికి అన్ని. Oh. Okay, I also like ginger. And this is Jeera. jeera. Oh, తెలుగులో ఇది జీలకర్ర. బట్ ఫర్ దట్ జీలకి కర్ర ఉంటుంది అన్నమాట. and salt according to taste. ఓకే. కానీ మీ సినిమా టైటిల్ భలే ఉందండి, అసలు వినటానికే చాలా ఇన్నోవేటివ్ గా కొత్తగా కలర్ఫుల్ గా. దేవికో లెక్కుంది. చెప్పండి మీరు చూద్దాం. లచ్చిందేవికో లెక్క. లక్ష్యం దేవికో లెక్కుంది. అందుకే హీరో. And now we are putting ధనియా పౌడర్. కొత్తిమీర. నాకు చాలా ఇష్టం. ఓ I love ధనియా. ఓకే. ఇప్పుడు ఇది పకోడాలో వేస్తే ఎలా ఇది? అది పకోడాలో వేయాలి. దీంతో ఏమైనా చూడండి కొంచెం వెయిట్ చే. దీంట్లో ఏమైనా చేయాలంటే అంటే ఈ రోజు అమ్మవారికి మనకు అమ్మవారి చేతులు అన్ని ఉంటాయి కదా ఆయుధాలు, అలా నేను ఇది ఒకటి పల్లవి నువ్వు అదొకటి పట్టుకో. ఇదా సరిపోతుందా? ఓకేనా? మా లక్ష్యం దేవికి ఇది ఇచ్చేస్తాను. యూ క్యాచ్ దిస్. ఆవిడ వంట చేయొద్దా? నేను ఒక పని చేస్తాను. లేదు ఆయుధాలు. ఓ లక్ష్మీదేవికి పెడదాము. ఎప్పుడు నేను ఉమాదేవి. ఉమాదేవి వేరే క్యారెక్టర్. సో అభి we have mixed everything. Now we need little water to hold it. తెలుగులో చెప్పండి. కొంచెం నీళ్ళు కలపాలండి. పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే పకోడీలు బాగా వస్తాయి అన్నమాట. నో కొంచెం కొంచెం పోయండి. ఆవిడ చెప్తేనే పోస్తాను, మీరు చెప్తేనే పోయాను. ఓకే. మా లక్ష్మీదేవికి వంట వచ్చింది. లక్ష్మీదేవి ఇప్పుడు పకోడీ వేస్తాను. సో we can take whatever size. నేను కూడా వేస్తా. రండి. Oil is very hot. కొంచెం తగ్గించేసాను. జాగ్రత్త. Hey, you wait there. Don't spoil my cooking. వామ్మో వామ్మో. ఇలా వేస్తారండి పకోడీ. అమ్మయ్యా, పకోడీ షాప్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్ లో. I know. బ్రాండ్ అండి, బ్రాండ్. ఏమనుకుంటున్నా? Lavarna and Naveen collaboration. రాక్షసి పకోడీలు ఇక్కడ Welcome, రాక్షసి పకోడీ. కాదు నవీన్ గారు, మీరు వంట రాదని పకోడీ అలా ఇలా వేసారు అంత బాగా? ఇలా తెలుసండి, చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా చేయమని చెప్తారని. అందుకనా? లేదండి, రేపు పెళ్లి చేసుకుంటే వచ్చే పెళ్ళం వంట వచ్చే ఫస్ట్ కండిషన్ పెడుతుంది అనమాట. I could have put much more actually. అప్పుడు బుక్ అవ్వకూడదని ఇప్పుడే చెప్పేశారా? అంటే ఇది ఆల్రెడీ వినే ఉంటారు ఎక్కడో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అండి, అంటే అమ్మాయిలు ఎలా అంటే నీకు వంట వచ్చా, అయ్యో నాకు అసలు వంట చేయడమే రాదు అంటే. I have to be very proud that I can cook. కదా? యా. ఎవరైనా చేసి పెడితే తింటాం. మీకు గెరటిస్తారా? కదా గరిటె. ఇలా స్మెల్ బాగుంది. ఇలా చేస్తారనమాట ఈ గెరటితో. ఓకే, హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఓకే. హలో అండి, అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడ? పకోడీలు తినడానికి, పకోడీలు చేయడానికి, పకోడీలు తింటూ సినిమా గురించి మాట్లాడడానికి. పకోడీ చేస్తారని మీకు ముందు తెలిసే ఏమిటి? ఇక్కడికి వచ్చాక తను చేస్తుంది, మీరేంటి మొత్తం పకోడీ చేసి. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుకుని నేను చేస్తాను ఇది. సరే, మా లావణ్య ఒక మంచి క్వశ్చన్ ఏంటి సినిమా గురించి? లావణ్య, మీ క్యారెక్టర్ చూస్తే మాకు చాలా ట్రైలర్ చాలా చాలా నచ్చింది. చాలా
అంటే క్యూరియస్ గా ఉంది ఏంటి అనేది. సో అండ్ మధ్యలో మీరు ఏదో లక్ష్మీదేవి అవతారంలో కూడా కనిపిస్తున్నారు. కోపం వచ్చినప్పుడు కాళికాదేవి లాగా ఇలా అవుతున్నారు. మీరు అడగండి. సో అంటే ఏంటి లైక్ ఏదో సీక్రెట్ అయితే ఉంది. యు సా దిస్ నో? యా, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంది. యా, మూవీలో కూడా చాలా ఫ్లేవర్ ఉంది. అవునా? ఫ్లేవర్స్, కలర్స్ అండ్ స్పైసీ. ఇది చిల్లీ, ఇది అంకాలమ్మ. అండ్ యా, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అండ్ స్టోరీస్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సో సినిమా ట్రైలర్ లో చూస్తే ఇదంతా ఏదో డబ్బు చుట్టూ తిరిగే కథ అని అనిపించింది. ఎలా అనిపించింది మీకు అది? అజయ్ గారు అంటారు కదా, అజయ్ గారే అంటే అలా డబ్బు ఒకటే కాదండి, ఇందులో లవ్ ఉంది, కామెడీ ఉంది. ఈ అమ్మాయి 2 రకాలుగా కనిపిస్తుంది. అవును, చాలా రకాలుగా కనిపించింది. 3-4 రకాలుగా కనిపించింది. నాకేమో మేకప్ ఏమో చేసి జోకర్ గా ఒక గెటప్ ఉంది. అవునా? గెటప్ ఏంటి? దానికి ఏదో వెనకాల ఇది ఉంటుంది, బాగుంది. సో అన్ని ఎంటర్టైనింగ్ థింగ్స్ ఉండేలాగా ఉందన్నమాట. కేవలం డబ్బు ఒకటి వెండికే కాదండి. సో మొత్తానికి పకోడా రెడీ చేస్తారనమాట. నైస్. లావణ్య, ఇంత బాగా వంట అంటే when did you learn cooking? Actually, at home I never cooked, but after leaving from and going to Bombay, Okay. Because I was living alone and I realized I can cook. Oh. So since then I've been experimenting and cooking. సో పకోడీ రెడీ. వావ్. పల్లవి, ఎస్, చూడు ఎంత బాగుంది. తొందరగా అమ్మవారు పెట్టేసేయండి. ఇది పెడదాం. ఆకలిగా ఉంది. పల్లవి ఏంటో అడుగుతుందంట మిమ్మల్ని. మీరు చేసింది చాలా బాగుంది అండ్ మీరు మీ క్యారెక్టర్ గురించి కలర్ఫుల్ గా ఉంది, ఇంత డిఫరెంట్ గా ఉంది అని చెప్పారు. వి గాట్ టు నో అబౌట్ స్టోరీ. మ్యూజిక్ గురించి చెప్పలేదే? అవును, మీరు చాలా బాగా పాడతారని విన్నానండి. అసలే కీరవాణి గారు మీ సినిమాకి అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన అంత మంచి మ్యూజిక్ ని నేను పాడి చేయాలని లేదు. పైగా చాలా మంచి సింగర్స్ పాడారు. ఆ సింగర్స్ పాడు చేయటం అనేది ఉండదు తెలుసా. పండగ పూట చక్కగా అమ్మవారు ఎదురుగుండా ఉన్నారు, మీరు అట్లా అనగానే వచ్చేస్తుంది మొత్తం పాట అంతా కదా. కలిసి ట్రై చేయొచ్చు కదా మీరు. రెడీ? You sing your turn. Because I didn't sing. Okay, sing from Andala Rakshasi. యా. ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంతా తాకుతున్న గుండెని కొరుక్కు తిన్నే కళ్ళు చూసి పకోడీలా ఆకలేస్తున్నా. నైవేద్యం పెట్టేద్దామా? సరే, నైవేద్యం పెట్టే ముందు ఒకసారి తయారీ విధానం చూపిద్దాము. ఓకే అండి, మరి చక్కగా లావణ్య రెడీ చేసిన పకోడీలు రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలా ఉంది టేస్ట్ చూడండి. అమ్మవారు కొడతారు. మిక్స్డ్ వెజ్ పకోడీ తయారు చేసే విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన అల్లం, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ పకోడీ రెడీ. ఫస్ట్ నైవేద్యం పెట్టేద్దాము. शाम्भवी चन्द्रमौलिरबल अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. సో దుర్గాదేవి వీళ్ళ లక్ష్మీదేవి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని చక్కగా దీవించేయమ్మ. వచ్చి మనకి మంచి వంటలు కూడా చేశారు. ఓకేనా? హ్యాపీ? థ్యాంక్ యూ అండి, నిజంగా భలే నచ్చారు ఇప్పుడు నాకు. సో రండి, ప్రసాదం పెడతారు. ప్రసాదం. वाणी पल्लव पाणि वेणुमुरळि गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदना. ఓకే, సో ఇంకా నైవేద్యం పెట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా టేస్ట్ చూస్తాము. పాపం నవీన్ గారు చాలా ఆకలి మీద ఉన్నారు. ఇచ్చేస్తానండి, తీసుకోండి. పకోడీ ఏం తింటారు ఫస్ట్? ఇదేమో పకోడీ మీ లావణ్య చేసింది చక్కగా అక్కడ. సో
నైస్. సో అన్ని చాలా టేస్టీగా ఉంది. సో ఇంతకీ మీ సినిమా త్వరలో మా ముందుకు రాబోతోంది. సో ఫైనల్ గా ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది సినిమా. ఇట్స్ అ వెరీ గుడ్ కామెడీ హారర్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ అనమాట. పైగా కీరవాణి గారి మ్యూజిక్. సో ఈ ఆడియో లాంచ్ అయింది, మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ విజయదశమి రోజు మాకు మీ బ్లెస్సింగ్స్ ద్వారా మా సినిమా మంచిగా ఆడాలి, మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను. This movie we have made with a lot of love and a lot of hard work has been gone behind this movie. So me andar please ఖచ్చితంగా చూడండి. జబ్ బి whenever it comes, do go and watch the movie and I'm sure you'll like it. We have given 100% and I hope you'll like it 100%. నేను ట్రాన్స్లేట్ చేస్తానండి. అంతే. సో థ్యాంక్స్ అండి. మీ హలో అక్క నుంచి ఉండండి. అది ఎక్కడండి? అది ఏదది? అది ఇదే ఇదేనా? ఇదేంటి అప్పుడు చిన్నగా ఇక్కడ పెద్దగా అమ్మవారు కృప వల్ల అది పెరిగి పెద్దదైంది అనమాట. From phone to this, I think తీసుకెళ్ళిపోతాను something home. టేక్ హోమ్. సో మా తరపు నుంచి నవీన్ గారికి గిఫ్ట్ అనమాట. మీ అమ్మగారికి ఇవ్వండి మంచి మంచి బజ్జీలు పకోడీలు. థ్యాంక్ యూ. పట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేశారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. అండ్ పల్లవి థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు కూడా చక్కగా మంచి వంటలు చేసి సో మంచి మంచి ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ తో నువ్వు కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ a lot. Thank you so much and wish you good luck for your future and for movie also. అండ్ మా టీం తరఫున మీరు ఎప్పుడు ఇలాగే స్మైల్ చేస్తూ ఉండండి. స్మైల్ ఈజ్ వెరీ గుడ్. Thanks a lot. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గారెలు క్రిస్పీగా రావాలి అంటే మినప్పప్పులో చారెడు పచ్చపెసలు కూడా వేసి రుబ్బినట్లయితే గారెలు క్రిస్పీగా వస్తాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు విజయదశమి స్పెషల్ వంటలన్నీ చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా సాఫ్రన్ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. శనగల్లో ప్రోటీన్, బాస్మతి బియ్యంలో మనకు కావాల్సిన విధంగా ఉన్న కార్బోహైడ్రేట్స్, బాస్మతి బియ్యం కూడా మనకు బ్రౌన్ రైస్ మార్కెట్లో లభ్యమవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్తో మనం చక్కగా చూస్ చేసుకొని కలర్ కోసం కుంకుమ పువ్వు వాడటం మరో మంచి మెసేజ్ అని కూడా నా అభిప్రాయం. సో చెన్నా సాఫ్రన్ రైస్ చాలా బాగుందండి. తర్వాత మీరు చూసిన వంటకం స్వీట్స్ అండ్ స్నాక్స్లోని సేమియా దద్దోజనం. ఇది కూడా సింపుల్గా ఉంది. సేమియా, పెరుగు, అల్లం ముక్కలు, తర్వాత మిరియాలు. వెరీ సింపుల్ అండ్ చక్కటి ఒక మంచి విషయం ఏంటంటే పెరుగు మనం ఇలా తీసుకుంటే కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి సేమియా లాంటివి మనం తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మార్కెట్లో చూస్తే రాగి సేమియా, జొన్న సేమియాలు ఇలాంటివి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అంటే సిటీస్లో అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇలాంటివన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలో మీరు మిక్స్డ్ వెజిటబుల్స్తో 2 రెసిపీస్ చూశారు. ఒకటి మిక్స్డ్ వెజిటబుల్ పకోడా, మరొకటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటబుల్ కింద మనం క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్ అండ్ బంగాళదుంపలు. కర్రీలోనేమో శనగపిండితో గ్రేవీ రాగా ఉంటుంది కాబట్టి అది మరింత పోషక విలువలు ఉంటాయండి. వెజిటబుల్స్ అండ్ దాల్, ఏ దాల్ అయినా కానివ్వండి, ఆ కాంబినేషన్ అనేది మనకు సింప్లెస్ట్ వే ఆఫ్ అచీవింగ్ బ్యాలెన్స్. కడికిను పకోడీకి ఒకే ఒక తేడా అంటే పకోడీలో కూడా మనకు వెజిటబుల్స్ సిమిలర్గానే ఉన్నాయి. తేడా ఏంటంటే అది డీప్ ఫ్రై చేస్తున్నాము, ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు. సో డెఫినెట్గా వాట్ ఎవర్ డీప్ ఫ్రై చేయకుండా ఉన్నదే మనకు సుపీరియర్ కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టి మనం దీనే చూస్ చేసుకోవచ్చు. సో మరి చూసారు కదండి వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ని. మరి మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన విజయదశమి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, వీడియో మేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్.
నెక్స్ట్ మరో టేస్టీ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.